రైట్. ఇప్పుడు మనం భువనగిరికి సంబంధించి, భువనగిరి పార్లమెంట్‌కి సంబంధించి డీటెయిల్‌గా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. భువనగిరి పార్లమెంట్ 2009లో ఏర్పడినటువంటి ప్రత్యేక పార్లమెంట్ అని చెప్పుకోవాలి. సో, ఈ పార్లమెంట్‌కి సంబంధించి ఓవరాల్‌గా అసలు ఏం జరుగుతా ఉంది? ఈ పార్లమెంట్‌లో మరి ఏ పార్టీ గెలవబోతా ఉంది? పోటాపోటీలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి? ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపబోతా ఉన్నారు? గతంలో కాంగ్రెస్ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దాదాపు అన్ని సీట్లలో కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. కాంగ్రెస్కి కంచుకోటలా మారబోతుందా? భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఒకసారి 2019కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. భువనగిరి పార్లమెంట్కి సంబంధించి 2019 పార్లమెంట్లో మొత్తం ఉన్నటువంటి ఓటర్ల జాబితాకి సంబంధించి ఒకసారి మనం ఫుల్ డీటెయిల్ గా చూస్తే మొత్తం 14,92,551 మంది ఓటర్లు మొత్తం ఓవరాల్ గా పార్లమెంట్ లో కనిపిస్తా ఉన్నారు. ఇక ఆ తర్వాత అభ్యర్థులు, పార్టీ, అదేవిధంగా ఓట్ల ఫలితాలు అండ్ దాంతో పాటుగా ఓటింగ్ శాతాన్ని ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేస్తే ఇక పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ బరిలో ఉన్నారు గతంలో, అండ్ ఆయన దాదాపుగా కూడా విజేతగా నిలిచారు. 5,32,795 ఓట్ల ఆయనకు ఓట్లు అయితే పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఆ తర్వాత మనం చూస్తే బీఆర్ఎస్ నుంచి బూర నరసయ్య గౌడ్, ఆయన ఓట్ల శాతాన్ని మనం చూసుకుంటే మొత్తం ఓటర్లు చూసుకున్నట్లయితే 5,27,795 ఓట్లు ఆయనకు పడిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక బీజేపీ నుంచి వెంకట శ్యామ సుందర్ రావుకి సంబంధించి 64,451 ఓట్లు గతంలో 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ యొక్క పార్లమెంట్కి సంబంధించినటువంటి ఓట్లలో వచ్చినటువంటి రిజల్ట్స్ కనబడతా ఉన్నాయి. తర్వాత 2024కి సంబంధించి వెళ్లే ముందు ఒకసారి డీటెయిల్ గా భువనగిరికి సంబంధించి అసలు మొత్తం ఓటర్లు ఎంతమంది ఉన్నారు, 2019కి ఇప్పటికి ఎంత శాతం ఓటర్స్ పెరిగారు, పెరిగినటువంటి ఓటర్స్లలో మహిళలు ఎందరు, పురుషులు ఎందరు, ఇతరులు ఎంతమంది కనిపిస్తా ఉన్నారు, ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. ఇక తర్వాత మనం చూస్తే ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇబ్రాహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నగరేకల్, తుంగతుర్తి, ఆలేరు, జనగాం ఈ 7 నియోజకవర్గాలు భువనగిరి పార్లమెంట్ పరిధిలో మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇక భువనగిరి పార్లమెంట్కి సంబంధించి ఏ అసెంబ్లీలో మొత్తం పార్లమెంట్ అన్ని ఓవరాల్ గా ఈ అసెంబ్లీలో మొత్తం ఎంతమంది ఓటర్స్ ఉన్నారు అనేది చూస్తే 18,08,585 మంది ఓటర్స్ ఈ 7 నియోజకవర్గాల్లో ఓవరాల్ భువనగిరి పార్లమెంట్ లో మనకు కనిపిస్తా ఉన్నారు. అంటే 2019తో పోల్చుకుంటే దాదాపు మరొక 4 లక్షలు 3 లక్షల పైచిలుకు పెరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇందులో మేజర్ గా కూడా యువత ఓట్లు అయితే మనకు గణనీయంగా పెరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇక ఇందులో మహిళా ఓటర్లు అధికంగా ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి మహిళా ఓటర్లు ఎంతమంది, పురుష ఓటర్లు ఎంతమంది ఒకసారి చూసుకుంటే పురుష ఓటర్లకు సంబంధించి 8,98,416 మంది పురుష ఓటర్స్ ఉంటే ఇక మహిళా ఓటర్లకు సంబంధించి 9,10,990 మంది మహిళలు ఉన్నారు. ఇక ఇతరులకు సంబంధించి 79 మంది ఇతర ఓటర్స్ మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఏ నియోజకవర్గంలో అధికంగా ఓటర్స్ ఉన్నారు అన్నటువంటి వివరాలను కూడా ఒకసారి చూసినట్లయితే అధికంగా కూడా ఓటర్స్ ఉన్నటువంటి నియోజకవర్గంలో దాదాపుగా కూడా 3,39,341 మంది ఓటర్స్ ఉన్నటువంటి నియోజకవర్గంలో భాగంగా మనం చూస్తే అతిపెద్ద నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం కనిపిస్తా ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో మునుగోడు దాదాపు 2,57,557 మంది ఇక్కడ మనకు మునుగోడులో కనిపిస్తా ఉన్నారు. ఇక భువనగిరిలో మనం చూసుకున్నట్లయితే 2,20,596 మంది భువనగిరిలో. ఆ తర్వాత నగరేకల్కి సంబంధించి 2,53,785 మంది ఓటర్స్ మనకు కనిపిస్తా ఉన్నారు. ఆ తర్వాత తుంగతుర్తిలో మనం చూసుకున్నట్లయితే 2,59,265 మంది తుంగతుర్తి ఓటర్స్ ఉంటే ఆలేరులో మనం చూసుకున్నట్లయితే 2,35,270 మంది మనకు ఆలేరులో కనిపిస్తా ఉన్నారు. ఆ తర్వాత జనగామలో మనం చూసుకుంటే 2,42,771 మంది ఓటర్స్ మనకు ఓవరాల్ ఈ 7 నియోజకవర్గాలు ఓవరాల్ గా మనం చూసుకుంటే ఈ భువనగిరి పార్లమెంట్ కి సంబంధించినటువంటి మనకు పార్లమెంట్ పరిధిలో కనిపిస్తా ఉన్నారు. సో ఇక్కడ 2024కి సంబంధించినటువంటి పార్లమెంట్ కి సంబంధించిన అభ్యర్థుల జాబితాను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. కాంగ్రెస్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి అండ్ అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి కనిపిస్తా ఉన్నారు. అండ్ అదేవిధంగా మనం చూస్తే బీఆర్ఎస్ నుంచి క్యామా మల్లేష్, బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడ్, ముగ్గురు ప్రధాన
పార్టీలకు సంబంధించినటువంటి ముగ్గురు అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితా ఈ విధంగా కనిపిస్తా ఉంది. సో ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ప్రచారాలు ఏ విధంగా సాగుతా ఉన్నాయి, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కాంగ్రెస్ కి కంచుకోటగా ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క భువనగిరి ప్రాంతంలో ఆల్మోస్ట్ మన ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఎక్కువ శాతం కూడా సీట్లు కైవసం చేసుకున్నటువంటి ప్రాంతంగా భువనగిరి ఉంది. సో ఇప్పటికీ మనం చూస్తే 3 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పటికీ 2 సార్లు ఇక్కడ ఆల్మోస్ట్ 2 సార్లు మనకు కాంగ్రెసే కనిపించింది. మరి ఈసారి ఏ విధంగా ఉండబోతా ఉంది, బీజేపీ అండ్ బీఆర్ఎస్ అండ్ అదేవిధంగా కాంగ్రెస్ ఏ విధంగా కంటిన్యూ అవుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతో పాటుగా మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. రైట్, కృష్ణమూర్తి దగ్గరికి వెళ్దాం. కృష్ణమూర్తి, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో మనం చూస్తా ఉన్నాం, బూర నరసయ్య గౌడ్ అంటే ఒక కీలక నేత అనే చెప్పుకోవాలి బీజేపీలో. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఆయన బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలుపొందిన నేపథ్యంలో తదనంతరం కూడా ఆయన పార్టీ మారిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఆయన కూడా కీలక నేత అనే చెప్పుకోవాలి. రైట్, ఇక్కడ మనం చూస్తే కాంగ్రెస్ నుంచి కూడా బలమైనటువంటి క్యాండిడేట్ కనిపిస్తా ఉన్నారు. రైట్, బీఆర్ఎస్ నుంచి కొంత బీఆర్ఎస్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, ఈ ముగ్గురికి సంబంధించిన ప్రచారాలు ఏ విధంగా కొనసాగుతా ఉన్నాయి? థ్యాంక్ యూ ప్రణయ్. భువనగిరి కాన్స్టిట్యూన్సీ సంబంధించి ముఖాముఖి పోటీ నడుస్తుందని చెప్పచ్చు. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే ప్రస్తుతం పోటీలో ఉంది. రేస్లో ఈ 2 పార్టీలే ఉన్నాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్కు వచ్చినటువంటి సమస్యలు ఏంటంటే బీఆర్ఎస్ అభ్యర్థి వీక్ కావడం. దాదాపుగా ఆయన జెండా ఎత్తేశారు, క్యామా మల్లేశం. ఎక్కడా తిరగట్లేదు, ఎక్కడా ప్రచారం లేదు. మొత్తం బీఆర్ఎస్ శ్రేణులు కూడా క్యాండిడేట్ పట్ల అసంతృప్తిగా ఉన్నారా, లేదంటే బీఆర్ఎస్ భువనగిరిని వదులుకోవాలని నిర్ణయించుకున్నదా అనేది శ్రేణుల్లో కూడా కొంత గందరగోళంగా ఉన్నది. ఎప్పుడైతే క్యామా మల్లేష్ను బీఆర్ఎస్ తన క్యాండిడేట్గా ప్రకటించిందో అప్పటి నుంచి శ్రేణులు పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాయి. నల్గొండ అంటే ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ అయినటువంటి క్యామా మల్లేశం వనస్థలపురం నివాసి, అతనుకి ఇవ్వడం అనేది అంటే భువనగిరికి సంబంధించిన అంటే నల్గొండ జిల్లాకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వారు ఎవరు లేరా క్యాండిడేట్లు అన్న కొంత బీఆర్ఎస్ శ్రేణులో మొదట్లో అసంతృప్తి వ్యక్తమైంది. ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో 5 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నల్గొండ జిల్లాకు సంబంధించి ఉండగా, ఒకటి జనగామ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వరంగల్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి, ఇంకొకటి ఇబ్రాహీంపట్నం రంగారెడ్డికి సంబంధించినటువంటి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాకు సంబంధించింది. మిగతా 5 అంటే మెజార్టీ నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు నల్గొండ జిల్లాకు సంబంధించినవి కాబట్టి నల్గొండ స్థానికులు అయితే బాగుండేను అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు మొదట్లో కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి ఆ అసంతృప్తితోటి క్యామా మల్లేశము శ్రేణుల మీద అలిగి బయట పోటీ నుంచి విరమించుకున్నట్టుగా ప్రవర్తిస్తున్నారా, లేదు అంటే బీఆర్ఎస్ నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందకపోవడంతో ఆయన పోటీ నుంచి విరమించుకుంటున్నారా, కాదు అంటే బీఆర్ఎస్ఏ ఇటు కాంగ్రెస్తో కానీ ఇటు బీజేపీతో కానీ లోపాయికారి ఒప్పందంతో అభ్యర్థిని ప్రచారం వెళ్లకుండా ఉంటున్నారా అనే విషయం ప్రస్తుతము బీఆర్ఎస్ శ్రేణులు కరుడుగట్టిన బీఆర్ఎస్ శ్రేణులు ఈ విషయం చర్చ జరుగుతూ ఉన్నది. ఇప్పటి వరకు ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడ్, వీరిద్దరూ హోరాహోరీ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒకసారి సీఎం పర్యటన కూడా జరిగింది, అమిత్ షా పర్యటన, మోడీ పర్యటన అన్నీ జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ రేపు ఒకటి అమిత్ షా పర్యటన బీజేపీ తరఫున రేపు భువనగిరిలో జరగబోతున్నది. అంటే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ గెలుపోవడంలో అంటే ఈ రణక్షేత్రంలో గెలుపు మాదే, విజయం మాదే, మమ్మల్ని వారిస్తుందని చెప్పేసి ఇరు పార్టీల నాయకులు, ఇరు పార్టీల అభ్యర్థులు కూడా పోటాపోటీగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మనం పరిశీలిస్తే చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, దాదాపుగా రైట్ హ్యాండ్ అని చెప్పొచ్చు. చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్ అని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీని ఏదైతే గెలుచుకోవాలని అనుకుంటుంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి అక్కడి నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు నిన్నటి వరకు. కాబట్టి అది నా కాన్స్టిట్యున్సీ కాబట్టి మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి అని ఏదైతే తపనతో ఉన్నారో రేవంత్ రెడ్డి, అదేవిధంగా తన అనుచరుడు రైట్ హ్యాండ్ తనకు నమ్మిన బంటుగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ కూడా భువనగిరి నుంచి గెలిపించుకోవాలని చెప్పేసి కొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ శక్తి యుక్తులను అక్కడ ప్రయోగిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ చామల కుమార్ రెడ్డి గెలుపు బాధ్యతను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీరిద్దరికి అప్పచెప్పారు. వీరిద్దరు కూడా మేమే అభ్యర్థులం, మమ్మల్ని చూసి ఓటేయండి, మాకే ఓటేయండి,
కాంగ్రెస్ పార్టీ మారి మేము ఓటేయండి మమ్మల్ని అని చెప్పి చెప్తా ఉన్నారు. మొన్న రేవంత్ రెడ్డి పర్యటన సందర్భం కూడా ముఖ్యమంత్రికి కావాల్సిన అర్హత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉంది, నా తర్వాత నాకు అంటే అధిష్టానం నాకు ముఖ్యమంత్రి పదవి కట్టయిపోయింది, నా తర్వాత ముఖ్యమంత్రి ఎవరు కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆ అర్హత ఉన్నది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి కొంత జిల్లా శ్రేణులను పార్టీ శ్రేణులను కొంత ఉత్సాహము నింపేందుకు కొంత ప్రయత్నం చేశారు. మరోవైపు బీజేపీకి సంబంధించి ప్రయత్నిస్తే బూరా నరసయ్య గౌడ్ రాజకీయాల్లోకి రాకముందు అంటే బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేయకముందు బూరా నరసయ్య గౌడ్ వైద్యుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు, కార్డియాలజిస్ట్గా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పటికే ఆయన వైద్య వృత్తిని అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. వైద్య వృత్తులు అంటే ఎవరికైనా పేషెంట్లు క్రిటికల్గా ఉన్నారంటే ఖచ్చితంగా ఆయన పోయి అటెండ్ అవుతారు. అయితే బీఆర్ఎస్లో ఎంపీగా పోటీ చేసి గెలవక ముందు ఆయన ఆ వైద్య వృత్తిలో ఉండగా డాక్టర్గా ఆ భువనగిరి కాన్స్టిట్యున్సీ మొత్తానికి నియోజకవర్గానికి ఆయన సుపరిచితుడు. తర్వాత బీసీ సామాజిక వర్గం నిన్నటి వరకు ఏమనుకున్నారంటే బీసీ సామాజిక వర్గం నుంచి బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు బీసీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు కాబట్టి ఆ బీసీ ఓట్లు కొంత చీలిగా వస్తే కాంగ్రెస్ పార్టీ సులభంగా బయటపడుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంచనాకు వచ్చింది. ఈ అంచనాలు తప్పు అన్నట్టుగా అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామా మల్లేసు ప్రచారానికి దూరంగా ఉండడము, ప్రచారంలో చురుగ్గా పాల్గొనకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకినే పోటీ అనేది మారింది. బీసీ అభ్యర్థులు ఏకతాటిపైకి వచ్చి ఓట్లేస్తే పరిస్థితి ఏంటి అనేది కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఒక సమస్యగా దాన్ని వేధిస్తూ ఉన్నది. రెండో అంశం, సిపిఎం అభ్యర్థి ఈ నియోజకవర్గంలో బరిలో ఉన్నారు. రాష్ట్రమంతా దేశమంతా అంటే కేరళకు వదిలేస్తే కేరళలో మనం పోయినప్పుడు రేవంత్ రెడ్డి సిపిఎంను తిట్టకుండా తిట్టాడు. కానీ అక్కడ తిడుతూనే ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను సిపిఎం ఆఫీస్ పంపించి పొత్తుల కోసం ఇక్కడ సిపిఎం కూడా సిపిఎం వామపక్ష పార్టీలు ఖచ్చితంగా రాష్ట్రంలో జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పారు. కానీ ఇక్కడ సిపిఎం అభ్యర్థి కూడా బరిలో ఉన్నారు. సిపిఎం అంటే నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోట ఒకప్పుడు, ఇప్పటికీ కొంత ఆ ప్రభావం ఉంది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కూడా కేసీఆర్ సిపిఎంను జతకట్టి అక్కడ బీజేపీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ను ఓడించేందుకు కొంత తోడ్పడేరు వీళ్ళు. కాబట్టి ఆ నల్గొండ జిల్లాలో సిపిఎం వామపక్షాల బలం కూడా ఉంది కాబట్టి. అయితే ఈ సమయంలో సిపిఎం అభ్యర్థి బరిలో ఉండడంతో ఎలా ఉండబోతుంది ఫలితము అంటే దాదాపుగా 20 నుంచి 30,000 ఓట్లు చీల్చినా దాని ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది పార్టీ మీద, ఫలితం మీద అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇక బీజేపీకి సంబంధించి చూస్తే బీజేపీకి ఇక్కడ అసలు ఏ మాత్రం సీట్లు లేవు, వాళ్లకు ఎక్కడా కూడా బలం లేదు వాస్తవానికి. అయితే ఇక్కడ మోడీ చరిష్మాను ఆధారంగా చేసుకొని మాత్రమే బీజేపీ ప్రచార కథన రంగంలోకి దూకింది. ఇప్పటికీ మోడీ చరిష్మాను ఆధారంగా చేసుకునే ప్రచారం చేస్తూ ఉన్నది. అంటే అక్కడ అంటే ఇప్పుడు మనం గమనిస్తే ఈ కాన్స్టిట్యూన్సీలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా ఒకటి జనగామ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు పల్లా రాజేశ్వరరెడ్డి. అంటే ఇక్కడ ఈ పల్లా రాజేశ్వరరెడ్డి ఒక మాత్రమే జనగామలో తానే అభ్యర్థి అన్నట్టుగా ప్రచారం చేస్తాం, బీఆర్ఎస్ లేదు. బీజేపీకి సంబంధించి బలం లేకపోయినప్పటికీ ప్రజెంట్ లో మనం చూస్తూ ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ కంప్లీట్ గా కూడా ప్రచారాలకు దూరంగా ఉంది అన్నటువంటి పాయింట్ మీరు చెప్తా ఉన్నారు. బట్ మొదటగా కేసీఆర్ బస్సు యాత్ర భువనగిరి నుంచి ప్రారంభమైంది. దీంట్లో ప్రధానంగా కూడా క్యామా మల్లేష్కి సంబంధించి ఈ ఇరుపక్షాలకు సంబంధించి అంటే ఇటు బీజేపీ కాంగ్రెస్ కొంత ఫైట్ జరుగుతూ ఉంటే క్యామా మల్లేష్ గెలిపించేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నటువంటి దిశగా కూడా బీఆర్ఎస్లో కొంత ఒక చర్చ సాగుతూ ఉంది. సో ఇప్పుడు అదో బీఆర్ఎస్ విషయం పక్కన పెడితే కంప్లీట్గా కూడా ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది భువనగిరిలో నడవబోతా ఉందా? ఇంకొకటి మనకు మీరు అన్నట్టుగా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ప్రాతినిధ్యం వహించారు. భువనగిరికి వాళ్ళకు ఒక మంచి అటాచ్మెంట్ ఉన్నటువంటి ప్రాంతము అండ్ దాంతోపాటుగా ఎక్కువ వాళ్ళ అనుచరులు ఉన్నటువంటి ప్రాంతము. సో ఈ భువనగిరికి సంబంధించి మరి ఇప్పుడు ఈ బీజేపీ నుంచి బూరా నరసయ్య గౌడ్కి ఎక్కువ శాతం ఉంటుందా, లేదంటే చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఈ ఇద్దరి మధ్య పోటీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీని పరిశీలించిన గతంలో ఇక్కడి నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ
వీళ్ళిద్దరి ప్రాతిధ్యము అంటే వీళ్ళు ఎంపీలుగా పనిచేశారు. నియోజకవర్గం ఖచ్చితంగా కోమటిరెడ్డి బ్రదర్స్కు నియోజకవర్గం పట్టు ఉన్నది, దీంట్లో అనుమానం లేదు. కానీ వచ్చిన సమస్యల్లో బీసీ ఓట్ల మీద వీళ్ళు ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించగలదు అనేది ఇక్కడ చర్చ. రెండో అంశం, వామపక్షాలు మద్దతు ఇస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం సిపిఎం అభ్యర్థి బరిలో ఉన్నారు. సిపిఎం అభ్యర్థి ఎన్ని వేల ఓట్లు చీల్చగలరు? ఆ సిపిఎం అభ్యర్థికి వచ్చే ఓట్లను కూడా ఒకవేళ అభ్యర్థి బరిలో లేకపోతే చివరి క్షణంలో ఉపసంహరించుకున్న ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా పడే అవకాశం ఉన్నాయి. ఇక్కడ జరిగే అంటే కాంగ్రెస్కి ఉన్నటువంటి ఈ రెండు మైనస్లు ఇవి. ఒకటి, బీసీ అభ్యర్థి కావడం కాంగ్రెస్ మైనస్, అంటే బీజేపీకి చెందినటువంటి బూర నరసయ్యగౌడ్ బీసీ అభ్యర్థి కావడం కాంగ్రెస్ కొంత మైనస్. రెండోది, సిపిఎం పార్టీ అభ్యర్థి రంగంలో ఉండడం రెండో మైనస్. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీకి సంబంధించి మొత్తం మోడీ చరిష్మాన మీదే ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా కొంత భువనగిరి, ఇబ్రాహీంపట్నం, ఇటు జనగామ కానీ మిగతా కాన్స్టిట్యున్సీలలో కొంత సంఘ పరివార క్షేత్రాలు కొంత బలంగా ఉన్నాయి క్షేత్రస్థాయిలో. అంటే మనం అనుకోవచ్చు, అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు రాలేదు, అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవలేదు కదా, సంఘ పరివార క్షేత్రాలు బలంగా ఉంటే అనేది కొంత ఇక్కడ చర్చ వచ్చే అవకాశం, చర్చించాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ సంఘ పరివార క్షేత్రాలు గతంలో కంటే అసెంబ్లీ ఎన్నికల్లో కొంత బీజేపీలో జరిగినటువంటి అంటే ఎన్నికలకు ముందు బీజేపీలో జరిగిన పరిణామాలు కానీ మిగతా అంశాల మీద కానీ అభ్యర్థుల ఎంపికల విషయంలో కానీ కొంత గందరగోళం జరిగింది. కాబట్టి అప్పుడు సంఘ పరివార క్షేత్రాలు. కానీ ఈసారి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలి. అబ్కీ బార్ 400 పార్ అనేటువంటి మోడీ ఏదైతే నినాదం ఇచ్చారో ఆ నినాదానికి మనం కూడా అనుకూలంగా ఉండాల్సిందే. ఖచ్చితంగా మోడీ నినాదాన్ని మనం బలపరచాల్సిందే ఎట్టి పరిస్థితిలో అనే సంకల్పంతో ఉన్నారు. కాబట్టి దీన్ని అంటే ఈ ఎన్నికను సవాల్గా తీసుకుంటా ఉన్నారు. బూర నరసయ్యగౌడ్ గెలుపును ఖచ్చితంగా మనం గెలిపించి తీరాలి. మన తరఫున మోడీకి మన తరఫున భువనగిరి సీటును గెలిపించి ఒక కానుకగా ఇద్దాం అనే యాంగిల్లో సంఘ పరివార క్షేత్రాలు ఉన్నాయి. అంటే మొత్తంగా చూస్తూ ఉంటే బూర నరసయ్యగౌడ్ విజయానికి ఆయన కంటే ఎక్కువ సంఘ పరివార క్షేత్రాలు అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళు కొంత వర్కౌట్ చేసుకుంటున్నారు. రెండవ అంశం, బూర నరసయ్యగౌడ్ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన బీసీ కార్డును ప్రయోగిస్తూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. నేను గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని తీసుకొచ్చిన నిధులు, గ్రామాల వారిగా చేసినటువంటి పనులు, వ్యక్తిగతంగా తనకు తోచిన సహాయాన్ని చేసి స్థానిక ప్రజలకు అండగా నిలబడిన వైనాలను ఇవన్నిటినీ ఆయన గుర్తు చేసుకుంటూ ప్రజల్లోకి ప్రచారంలో వెళ్తా ఉన్నాం. ప్రచారం సందర్భంగా ఇంకొకటి, ఆయన ఎంపీగా చేశారు. గత ఎన్నికల్లో 2014లో ఎంపీగా పోటీ చేశారు, 2019లో ఎంపీగా పోటీ చేశారు. 2014లో గెలిచినప్పటికీ 2019లో ఓడినప్పటికీ మళ్ళీ ఒకసారి అంటే 10 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలతోటే ఆయన కలిసిమెలిసి ఉన్నారు. నియోజకవర్గ ప్రజలతో నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో, అయితే పెళ్లికో, సావుకో, లేకపోతే ఇంకో శుభకార్యానికో, ఏదో అశుభకార్యానికో, లేదంటే ఎవరింట్లో చిన్న పంచాయతీ ఉందంటనో, ఇంకేదో ఉందంటనో ఖచ్చితంగా ఆయన అక్కడికి వెళ్ళారు, హాజరయ్యారు. ఆయన నియోజకవర్గాల వారిగా, గ్రామాల వారిగా ఎప్పటికీ ప్రజలతో మమేకమై ఉంటున్నారు. కాబట్టి అది కూడా ఆయన కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాలను ఉపయోగించి రేవంత్ రెడ్డి సన్నిహితుడిగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ని గెలిపించుకోవాలన్న సంకల్పంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ తన శక్తియుక్తులను ఉంచుతూ ఉన్నది. బీజేపీ కూడా ఆ కోణంలోనే ప్రయత్నం చేస్తూ అదే రకంగా అంటే కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం తీసిపోని విధంగా ప్రచారం చేస్తూ తన శైలిలో తను వెళ్తూ ఉన్నది. ఈ స్థానాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉన్నది. అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి భౌగోళిక స్వరూపాలు కానీ, మూసీ ప్రక్షాళన విషయంలో కేంద్రం నిధులు ఇవ్వాల్సిన అవసరాన్ని, తర్వాత గతంలో కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు భువనగిరి ప్రాంతంలో ఏర్పాటు చేయడము, ఇవన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం తన ప్రచారాస్థలుగా మార్చుకుంటా ఉన్నది. రేపు అధికారంలోకి వస్తే మరిన్ని పథకాలను అమలు చేస్తాము, మరింత అభివృద్ధి చేస్తామని చెప్పేసి బీజేపీ ముందుకు వెళ్తూ ఉన్నది. అంటే ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మాత్రమే ఈ నియోజకవర్గం ఉంది. బీఆర్ఎస్ ఇక్కడ ఓన్లీ నామమాత్రం పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రణయ్, రైట్ థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. మొత్తానికి భువనగిరి పార్లమెంట్లో మనం మాట్లాడుకుంటే
కంప్లీట్గా కూడా ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ అండ్ బీజేపీగానే ఉంది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. రైట్, ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఉనికి కనిపించట్లేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి ఉనికి కనిపించట్లేదు, ప్రచార శైలి కనిపించట్లేదు. మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించినప్పటికీ క్యామా మల్లేష్లో ఉనికి లేదు, ప్రజల్లో ఆయన కనిపించట్లేదు అన్నటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. రైట్, ఇంకో మరోవైపు మనం చూసుకుంటే ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంతకుముందు కృష్ణమూర్తి గారు చెప్పినట్టు అటు కాంగ్రెస్కి 2 మైనస్లు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి మరొక సిపిఐకి సంబంధించిన అభ్యర్థి, అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ బూర నరసయ్య గౌడ్ బీసీ కావడం, ఈ 2 పాయింట్ కాంగ్రెస్కి మైనస్ కనిపిస్తే, ఇక బీజేపీకి గతంలో ఎంపీగా పనిచేసినటువంటి బూర నరసయ్య గౌడ్ భువనగిరి ప్రాంతాన్ని చేసినటువంటి అభివృద్ధి నేపథ్యంలో ఆయన ప్రజలతో అమేకమై ఉండడం, అంతేకాకుండా ఆపదలో ఉన్నటువంటి ఎంతోమంది రోగులకు ఆయన ఒక డాక్టర్గా సేవలు అందించిన నేపథ్యంలో కూడా బూర నరసయ్య గౌడ్కి ఎక్కువ ప్రాతినిధ్యం కనిపిస్తూ ఉంది అనేటువంటి వాదనలు వినబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ప్రజల నాడి ఓటింగ్ కేంద్రాలకు వెళ్ళేటప్పటికి కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రజల తీర్పు అనేది బూత్లో ఓటింగ్ కేంద్రాలకు వెళ్ళి ఆ పోలింగ్ బూత్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ బటన్ మీద క్లిక్ చేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్న నేపథ్యంలో కొంత గ్రాఫ్ అయితే కనిపిస్తూ ఉంది బీజేపీకి అని చెప్పుకోవచ్చు. అండ్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే భువనగిరి పార్లమెంట్ ఉండేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. మొత్తానికి ఇది చేవెళ్ళ అండ్ అదేవిధంగా భువనగిరికి సంబంధించినటువంటి ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్. మరో ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తున్నాయి న్యూస్, జనం కోసం నిజం కోసం.